వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. మెగాస్టార్ బంపర్ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని రాసేసింది. చిరంజీవి మూవీ చరిత్రలోనే లేని విధంగా సినీ పండితులకి విశ్లేషకులకి అర్థం కాని రీతిలో మైండ్ బ్లోయింగ్ గా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నాయి, దూసుకుపోతున్నాయి, సునామీలో ముంచేస్తుంది, బాక్సాఫీస్ మునిగిపోతుంది. ఇక్కడ చిన్న విషయం ఉంది. అల్లు అరవింద్ మా ఖైదీ నెంబర్ 150 మొదటి రోజు కలెక్షన్ లో 47 కోట్లకు పైగా ఉన్నాయి అని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడు. ఇప్పుడు కొత్తగా మా వారం రోజుల కలెక్షన్ లో 108 కోట్లు అని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడు. మరి ఎందుకు అసలు ఈ ప్రెస్ మీట్లు జరుపుతున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోను, వెబ్ లోను, అటు న్యూస్ మీడియాలోను మొత్తం మోగిపోతుంది. దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా బాజా కొడుతున్నారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి ఒకే ఒక సమాధానం ఉంది. చిరంజీవి చాలా గ్యాప్ అంటే 9 సంవత్సరాల తర్వాత సినిమాలోకి వచ్చాడు. మరి వచ్చిన వాడికి ఏ విధంగా ప్రేక్షకులు ఆహ్వానం పలుకుతారు, అభిమానులు ఆదరిస్తారా, ప్రేక్షకులు సినిమాను చూస్తారా అనే సందేహంతో చాలా మంది ఉన్నారు. మూవీ విశ్లేషకులు అయితే ఏముంది చిరంజీవిగా ఎవడు చూస్తాడులే, 10 ఏళ్ళు అయిపోతుంది, ముసలిడు అయిపోయాడు, 60 ఏళ్ళు అని ఊర గోల్ చేశారు. మరి వీళ్ళందరూ నోళ్లు మూయిస్తూ ఒక్కసారి రాలేననుకున్నారా, రాననుకున్నారా, వచ్చా ఇదే ఛాలెంజ్, మరలా ఖైదీ మూవీ రోజులకి తీసుకెళ్లిపోయాడు. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని, జనాల్ని అంతే మెస్పరైజింగ్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. అతి తక్కువ బడ్జెట్ లో తీసినా కూడా 100 కోట్లు దాటేసింది వారం రోజుల్లో. అంటే తెలుగు సినీ చరిత్రలోనే ఇటువంటి సినిమా లేదు అని నిరూపించుకున్నాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని పన్నాగాలు పనినా కూడా చిరంజీవి దుమ్ము దులిపేశాడు. 60 ఏళ్ల వయసులో కూడా చేవ దగ్గలేదు. డ్యాన్సులతో మోత మోగిచ్చాడు. రావే రావే రత్తాలు అంటూ తమ్ముళ్ళు లెట్స్ డూ కుమ్ముళ్ళు అని బాక్సాఫీస్ ను కుమ్మేశాడు. మరి ఇటువంటి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయము లేదు. చెప్పాలి, చెప్తేనే జనాలకు తెలిసేది. ఇది చిరంజీవి స్టామినా అని అల్లు అరవింద్ పకడ్బందీగా ప్లాన్ చేశాడు. థియేటర్స్ ని సమకూర్చడం దగ్గర నుంచి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర నుంచి, మరలా థ్యాంక్స్ మీట్ చెప్పడానికి అభిమానులకి, ప్రేక్షకులకి తెర వెనక ఉండి నడిపిస్తున్నాడు, నడిపించబోతున్నాడు అల్లు అరవింద్. అటువంటి అల్లు అరవింద్ చిరంజీవికి బ్యాక్ బోన్ అంటలో సందేహం లేదు. మరి ఇప్పటికైనా మీ డౌట్ తీరుంటుంది, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు అనే విషయం మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. చెప్పాలి, చెప్తేనే చిరంజీవి స్టామినా తెలిసేది. జై చిరంజీవ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీకే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.